హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ చేసుకుందాం. దాంతో పాటు కంపారిజన్ చేద్దామండి. లవ్ ఇట్ అండ్ మార్జ్ చాక్లెట్. మనం ఆన్లైన్ లో రివ్యూస్ చూసే తీసుకుంటాం కదా. ఇప్పుడు నేను జస్ట్ కంపారిజన్ తో సహా విత్ ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. నేను ఇవి రెండు అమెజాన్ నుంచి తీసుకున్నానండి. లవ్ ఇట్ వచ్చి 283, అలాగే మార్జ్ వచ్చి 229 రూపీస్ పడ్డాయి. లవ్ ఇట్ వచ్చి 1 kg వచ్చిందండి. అదే మార్జు మనకి ఓన్లీ 400 గ్రామ్స్ వచ్చింది క్వాంటిటీ. అలాగే నేను డెలివరీ రిసీవ్ చేసుకునేటప్పుడు లవ్ ఇట్ అనేది కొంచెం గట్టిగా ఉన్నదండి, హార్డ్గానే ఉన్నది. సమ్మర్ కదా, కొంచెం సాఫ్ట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మనకి మోడ్జ్ అనేది కొంచెము సాఫ్ట్గా అయ్యి వచ్చినది. నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత చేస్తున్నాను. లవ్ ఇట్ది చాలా హార్డ్గా ఉందని నేను కొంచెం వేడి నీళ్ళు ట్రై చేశానండి. అందుకే సైడ్స్ మాత్రమే కొంచెం కరిగింది, మిగిలినదంతా గట్టిగానే ఉంది. చూసారా ఎంత గట్టిగా ఉందో. అదే మోడ్జ్ది చూడండి, రైట్ సైడ్ ఎంత సాఫ్ట్గా కట్ అయిపోతుందో. మామూలుగా వేసవి కాలం బయట పెడితే కరిగిపోతుందండి. అందుకే నేను రెండు చూపిస్తున్నాను అట్ ఏ టైము. మీకు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. చూసారా, ఇక్కడ లవ్ ఇట్ అయితే గట్టిగా ఉంది, కానీ మనకి మోడ్జ్ అనేది నేను చేత్తో కట్ చేస్తున్నా వెంటనే తునిగిపోతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ప్రాసెస్ ఏం చేంజ్ చేయట్లేదండి. రెండు డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే చేస్తున్నాను. రెండు అట్ ఏ టైం చేస్తున్నాను, ఒకే రోజు చేస్తున్నాను, సేమ్ టెంపరేచర్లో కూడా. ఇక్కడ మనం చూసినట్టయితే లవ్ ఇట్ చాక్లెట్ కొంచెము కలర్ అనేది డార్క్గా ఉందండి. అదే మోడ్జ్ అనేది లైట్ కలర్ ఉంది. టేస్ట్ మాత్రం ఫస్ట్లో చెక్ చేసినప్పుడు కొంచెం సేమ్ ఉన్నాయి. ఇప్పుడు మనము చాక్లెట్ అనేది మెల్ట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను డబుల్ బాయిలింగ్ మెథడ్ యూస్ చేస్తున్నాను. ముందుగా వాటర్ అనేది హీట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మనం చాక్లెట్ వేసుకున్నటువంటి పాత్రని దాని మీద పెట్టాము. ఎందుకంటే వాటర్ అనేది అస్సలు టచ్ అవ్వకూడదు, అప్పుడు స్టోరేజ్ అనేది చాలా రోజులు ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే నాకు లవ్ ఇట్ది కొంచెం టైం పట్టిందండి. అదే మోడ్జ్ అయితే కొంచెం తొందరగా కరగడం స్టార్ట్ అయింది. వీడియోని లెంతీగా చూపించకూడదని నేను లవ్ ఇట్ది కొంచెం స్కిప్ చేశానండి. చూసారా అది ఎలా అవుతుందో, గట్టిగానే ఉంది కొన్ని చోట్ల, కానీ కొంచెం మెల్ట్ అయినట్లు చూపిస్తుంది. ఒకే విధంగా మెల్ట్ అవ్వడం లేదు ఈవెన్గా. అదే మనం మోడ్జ్ది చూసుకున్నట్టయితే ఈవెన్గా అంతా ఒకే రకంగా మెల్ట్ అవుతుందండి. కలబెట్టే కొద్దీ అంతా కరిగిపోతుంది వేడి టచ్ అవ్వగానే. నేను చాక్లెట్ ప్రాసెస్ ఒక్కటే చూపిద్దాం అనుకున్నానండి. కొంచెం వీడియో లెంత్ అవుతుంది, కానీ యూస్ఫుల్గా ఉందని నేను ఇలా మొత్తం రివ్యూతో సహా చెప్తున్నాను. కొంచెం టైం ఉన్నప్పుడు చూసుకోండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు చాక్లెట్ మేకింగ్ చేసుకోవాలనుకుంటే. టేస్ట్ పరంగా అంత డిఫరెన్సెస్ ఏమి లేవండి. సో ఇంట్లోకి అయితే మీరు అప్పటికప్పుడు చేసుకుంటాము తింటాము అనేటట్టయితే రెండు అయినా ట్రై చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మాకు క్వాలిటీనే కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి రివ్యూస్ అనేది. ఇలా వీడియోస్ ఉన్నదైతే బెటరు. కాస్ట్ పరంగా మనకి లవ్ ఇట్ అనేది హాఫ్ ద ప్రైజే వచ్చినట్టు లెక్క అండి. చూసారా, మనకి లవ్ ఇట్ ఆ గడ్డలు అనేవి లోపల అలాగే ఉన్నాయి. నేను అవి కరగడానికి ఎంత ట్రై చేసినా కరగట్లేదండి, కలిపి పెట్టినా. అలాగే మనం బాండీ చూసుకున్నా కూడా అడుగుననేది టచ్ అవ్వకుండా వచ్చేస్తుందండి. ఈ మోడ్జ్ అనేది మనకి సాఫ్ట్గా మెల్ట్ అయిపోతుంది మొత్తం అనేది. చూసారా, టచ్ అవ్వట్లేదు, పక్కకు వచ్చేస్తుంది దేనెమ్మిటది. అందుకే మనకి గట్టిగా అనిపిస్తుంది కొంచెము లవ్ ఇట్ది. మోడ్జ్ది మనం కలిపినా బాగా సాఫ్ట్గా మెల్ట్ అవుతుంది, మిక్స్ అవుతుంది కూడా. లవ్ ఇట్ది కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. చాక్లెట్ అనేది మనకి ఇలా స్లోగా మెల్ట్ అవ్వాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. లవ్ ఇట్ చాక్లెట్ ఎంతసేపటికి హార్డ్గానే ఉందండి, సాఫ్ట్గా రావట్లేదు. అందుకోసం నేను బటర్ ఏమన్నా తక్కువ ఉంటుందేమో అని ఇంట్లో బటర్ అనేది కొంచెం యాడ్ చేశాను. అదే మనం ఇక్కడ మోడ్జ్ది చూసుకున్నట్టయితే చాలా సాఫ్ట్గా టెక్స్చర్ అనేది సూపర్గా వచ్చింది కదా. చూడండి, కదిలిపిస్తుంటే వాటర్లో కదిలిచ్చినట్లే ఉంది, చాక్లెట్ కాదు. ఇక్కడ మనము నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను నేను. అది వేసిన తర్వాత మళ్ళా కలబెడితే కొంచెం మనకి
టెక్స్చర్ అనేది చేంజ్ అయినట్లు అనిపించింది స్టార్టింగ్ లో, కానీ కలిపే కొద్దీ నార్మల్ గానే అయిపోయిందండి. ముందు ఎలాగుందో గట్టిగా అలాగే ఉన్నాయి, ఉండలు అనేవి కరిగిపోలేదు పూర్తిగా. చూసినట్లయితే మీకు కనిపిస్తుంది కదా, మన గరిటకు కూడా అలాగే అతుక్కుని పోతుంది, మెల్ట్ అవ్వట్లేదు. సో నేను ఇందుకోసము యూట్యూబ్లో చెక్ చేసి కొన్ని హాట్ వాటర్ అనేది మిక్స్ చేశానండి. మనం చాక్లెట్ దాంట్లో మోల్డ్లో వేసుకోవాలి కదా సాఫ్ట్గా రావాలని చెప్పి. మనం ఇక్కడ మార్జుది టెక్స్చర్ చూసినట్టయితే చాలా నీట్గా వచ్చిందండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి షైనింగ్ అనేది బాగా వస్తుంది, దానివల్ల మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి చాక్లెట్ది. ఇలా పూర్తిగా చల్లారి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మౌల్డ్స్లో వేసుకోవాలి మనము, అప్పటి వరకు వేసుకోకూడదు. ఇప్పుడు ఇలా దాంట్లో వాటర్ అనేది యాడ్ చేశాను, కొంచెం కొంచెంగా యాడ్ చేశానండి, సుమారుగా పట్టాయి. 50 ml వరకు హాట్ వాటర్ మిక్స్ చేసి ఉంటానండి దాదాపుగా. నేను కొలత వేసుకోలేదు, గరిటెతో వేసాను. ఇప్పుడు లాస్ట్కి రెండు ఒకే టెక్స్చర్ లాగా తీసుకొచ్చాను. చూస్తే కలర్ అనేది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా హాట్ వాటర్ వేసిన తర్వాత. ఇలా అయిందండి. సో నేను ఇప్పుడు ఇది చాక్లెట్ మౌల్డ్స్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూసినట్టయితే మౌల్డ్స్ది మనకి ఈజీగా మౌల్డ్స్లోకి పడిపోతుందండి. ఎక్కడ మనం స్పూన్ లిఫ్ట్ చేసిన దగ్గర అలాగే ఉంటుంది, లేనట్టయితే పడుతుంది బెండ్ చేసినప్పుడు. కానీ లవ్ ఇట్ చాక్లెట్ బెండ్ చేసినప్పుడు సాగుతున్నట్టు కొంచెం అనిపించిందండి నాకు. దానివల్ల మనకి మౌల్డ్స్ లోపలే కాకుండా పైన కూడా పడింది కొంచెం అనేది, నీట్గా పడలేదండి, కొంచెం వేస్టేజ్ అనేది ఎక్కువైంది. నేను ఇప్పుడు రెండు డ్రై ఫ్రూట్స్తో చేద్దాం అనుకుంటున్నాను, అందుకే కొంచెం కొంచెంగా ఫిల్ చేసుకుంటున్నాను. కొంచెం ఫిల్ చేసిన తర్వాత అన్ని మౌల్డ్స్లో డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన చాక్లెట్ నింపితే మనకి ఫిల్ అయిపోతుందండి. చాక్లెట్ పైకి డ్రై ఫ్రూట్స్ లాగా అనిపించదు, ఓన్లీ చాక్లెట్ లాగా ఉంటుంది. టేస్ట్ అనేది ఏం చేంజ్ అవ్వదండి, పిల్లలకి హెల్తీగా ఉంటుందని నేను ఇలా చేశాను. మీరు చూసినట్టయితే మోర్జుది వేస్టేజ్ ఏం లేదండి, కానీ లవ్ ఇట్ దాంట్లో కొంచెం ఎక్కువ పడుతుంది, స్పూన్కి అడుగున అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను రెండింటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి ఒక 10 minutes వరకు. చూసారా, ఇది మార్జ్ చాక్లెట్. మనం వీటిని తీస్తుంటే చాలా హార్డ్గా ఉంది కదా, ఇలాగే ఉండాలండి మామూలుగా, అప్పుడే మనకి స్టోరేజ్ అనేది బాగుంటుంది ఒక 4 hours అయినా బయట. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసి చూపిస్తాను, చేత్తో అంటుంటే రావట్లేదు. చూసారా, కొంచెం స్ట్రాంగ్గానే ఉంది, చాక్తో కూడా రావట్లేదు. గట్టిగా ప్రెస్ చేసినప్పుడు మనకి ఇలా 2 అయింది, సూపర్గా వచ్చింది కదా. అదే దీన్ని మనము కొంచెం సేపు బయట పెడితే మెల్ట్ అయిపోయి మెత్తగా ఉంటుందండి. కానీ మనకి లవ్ ఇట్ చాక్లెట్ ఎంతసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా ఇలాగే ఉందండి, సాఫ్ట్గానే, గట్టి పడలేదు అసలే. నాకైతే మార్జ్దే నచ్చిందండి, మామూలుగా తినేటప్పుడు గట్టిగా ఉన్నా మళ్ళీ మెల్ట్ అయిపోతుంది. ఇది మనం ఇంట్లోకే ఒక్కసారి ట్రై చేయాలనుకుంటే లవ్ ఇట్ ట్రై చేయండి, లేదంటే మార్జ్ ఈజ్ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.